ఈనాటి ధ్యాన భాగముగా మార్కు సువార్త 6వ అధ్యాయము 48 నుంచి 52 వచనాలు చదివించండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9 నుంచి 11 వచనాలు చదివించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 12వ వచనం మళ్ళీ ఒకసారి చదివినిపిస్తారా? దేన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయములోనూ అన్ని కార్యముల్లోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు కూడిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఎంతమంది ఈ మధ్యాహ్నకాల సమయంలో సంతోషంగా ఆనందంగా ప్రభు సన్నిధిని దర్శించారో వారందరూ చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరచండి, ఆయన నామాన్ని కీర్తించండి, స్తుతులు చెప్తూ స్తోత్రములు చెప్తూ గట్టిగా మన ప్రభువుకి వినిపించేలా, మన దేవుడు మన వద్దకు దిగి వచ్చేలా ఒకసారి ఆయనకి గట్టిగా స్తోత్రాలు చెప్తారా? హల్లెలూయా. విస్మయం పొందే వింతలు అనే శీర్షికన యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారిగా ఉన్న సమయాలలో ఆయన చేసిన వింతలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలను గూర్చి గత సంవత్సరంగా మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. మరి ఈ వారం ఒక అద్భుతమైన ధ్యానాంశంతో మనం ముందుకు వెళుతున్నాం. ఏమిటంటే అది యేసుక్రీస్తు ప్రభు నీటిపైన నడిచిన ఒక అద్భుతమైన సంఘటన. అది దేవునికి స్తోత్రం. మానవుడు నీటిపై నడవడం అనేది అసాధ్యము, కానీ నా యేసుక్రీస్తు ప్రభు దైవ మానవుడు కాబట్టి ఆయన దేని మీద నడిచి ఉన్నాడంటే నీటిపైన నడిచి ఉన్నాడు. దాని గురించి కొన్ని వర్తమానాల క్రితం మనం మాట్లాడుకున్నాం. నేను దాని గురించి ప్రస్తావించడం లేదు, కానీ కొన్ని అద్భుతమైన విషయాలు, ఈ వింతలో దాగి ఉన్న కొన్ని ఆత్మీయ సత్యాలను మీతో పంచుకోవాలని ప్రభు నన్ను ఎంతగానో ప్రేరేపించారు. ఆ విషయాలన్నీ మీరు శ్రద్ధగా వినాలని, మనస్సు పెట్టి వినాలని, ఈ వాక్యం మీ కొరకే వస్తుందని ఆమేనంటూ స్తోత్రం చెప్తూ హల్లెలూయా చెప్తూ దేవుని నామాన్ని, దేవుని వాక్యాన్ని ఎంతగానో అంగీకరించాలని ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఒకసారి విషయాన్ని ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో పాటు ఏ ప్రాంతానికి వెళ్ళిపోయారంటే అరణ్య ప్రాంతానికి వెళ్ళిపోయారు. అరణ్య ప్రాంతానికి వారందరూ వెళ్ళిపోయినప్పుడు వారు దేని కొరకు వెళ్ళారంటే రెస్ట్ తీసుకోవడానికి, చక్కగా తినడానికి, హ్యాపీగా ఉండడానికి వాళ్ళు అరణ్య ప్రాంతానికి వెళ్ళారు. కానీ దానికి విరుద్ధంగా ఎలా మారిందంటే అక్కడ ఉన్న పరిస్థితి అంట, పని నుంచి సేద తీరడానికి వెళ్ళినప్పుడు సేద తీరే సమయంలో వాళ్ళకి ఏం పెరిగిపోయిందంటే పని పెరిగిపోయింది. వాళ్ళు ఒక పర్పస్ మీద అక్కడికి వెళ్ళారు, కానీ అక్కడ విరుద్ధమైన సంఘటన వారు చవి చూస్తున్నారు. వాళ్ళందరూ దేని కొరకు అరణ్య ప్రాంతానికి వెళ్ళారంటే, అయ్యా తినడానికి కూడా ఖాళీ లేదు, అనేక మంది భక్తులు నిన్ను దర్శించడానికి వస్తున్నారు, ఈ సమయంలో మేము రెస్ట్ తీసుకోలేకపోతున్నాం, భోజనం చేయలేకపోతున్నాం, దయతో మాకు కొంచెం రెస్ట్ తీసుకోవడానికి సమయం ఇవ్వండి. వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఇంచుమించు లెక్కకు 5,000 మంది పురుషులు వచ్చారు. స్త్రీలని, పిల్లల్ని ఇంకా లెక్క పెట్టలేదు. అంతమందికి ఏం చేస్తున్నారంటే పరిచర్య చేస్తున్నారు. వాళ్ళకి ఆకలి వేసింది, స్పృహ తప్పిపోయే పరిస్థితిలో ఉన్నారు. వెంటనే యేసుక్రీస్తు ప్రభు 5 రొట్టెలను 2 చేపలను విరిచి
అక్కడ ఉన్న వారందరికీ పంచిపెట్టమన్నారు. అంతటితో ఆగలేదు ఆయన. పంచిపెట్టి వాళ్ళందరూ తినేసిన తర్వాత మిగిలిపోయిన రొట్టె ముక్కలన్నింటినీ ఏరుకొని నా దగ్గరికి రండి అన్నారు. ఇదంతా అయిపోయిన తర్వాత ఆ బాస్కెట్స్ ఏవైతే ఉన్నాయో పడవలో పెట్టుకొని అద్దరికి వెళ్ళండి, మరొక పక్కకు వెళ్ళండి అని యేసుక్రీస్తు ప్రభు శిష్యులకు ఆజ్ఞాపించారు. అయితే ఒక పరిచర్య అనేది, ఒక దేవుని సేవ అనేది అంత ఆషామాషి విషయం ఏమి కాదు. దేవుని సేవ అన్నిటికంటే కష్టమైనది. ఈ భూమి మీద ఉద్యోగాలు అన్నిటికంటే కష్టమైన ఉద్యోగం ఏదైనా ఉందంటే అది దేవుని సేవ మాత్రమే. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, స్కెడ్యూల్ ప్రకారంగా ఏది జరగదు. వాళ్ళు స్కెడ్యూల్ వేసుకొని ఏం చేయాలనుకున్నారంటే, రెస్ట్ తీసుకోవడానికి వాళ్ళ షెడ్యూల్లో ఏముందంటే, వారి క్యాలెండర్లో వాళ్ళ డైరీలో ఏం నోట్ చేసుకున్నారంటే, పలానా తారీఖు రెస్ట్ తీసుకుంటానని డైరీలో నోట్ చేసుకున్నారు. కానీ ఆ రెస్ట్ తీసుకునే ఆ రోజున యేసుక్రీస్తు ప్రభుకి ఏం కలిగిందంటే మీటింగ్ తగిలింది. ఎంతమందితో మీటింగ్ అంటే 5,000 మంది పురుషులు, లెక్క పెట్టలేని మంది స్త్రీలు, పిల్లలతో మీటింగ్ తగిలింది. అంటే యేసుక్రీస్తు ప్రభు సేవలో ఉన్నప్పుడు ఆ సేవ అనేది అన్ప్రెడిక్టబుల్. మన ఊహకు కానీ మన జ్ఞానానికి కానీ అందదు. స్కెడ్యూల్ ప్రకారంగా ఏది జరగదు దేవుని సేవలో. ఎవరు ఎప్పుడు పుడతారో తెలీదు, బర్త్డే ఫంక్షన్ ఎప్పుడు జరుగుతుందో తెలీదు, పెళ్ళి ఎప్పుడు వస్తుందో తెలీదు. అప్పటికే చావు అంటారు, అప్పటికే పెళ్ళి అంటారు, అప్పటికే గృహప్రవేశం అంటారు, అప్పటికే పిల్లలకు బాగోలేదు అంటారు, అప్పటికే అప్పులు అంటారు, అప్పటికే సూసైడ్ చేసుకుని ఒక అమ్మ హాస్పిటల్లో ఉంటుంది. ప్రతి ఒక్కరిని దర్శిస్తూ ఉండాలి. సమయానికి కానీ తీరిక కానీ ఏమి సంబంధం ఉండదు. వారు చేసే ఉద్యోగానికి, వారు చేసే పనికి, వారికి ఉన్న రోజులకి ఎట్టి పరిస్థితిలో సంబంధం ఉండదు. ఒక ప్రాస్పరింగ్ మినిస్ట్రీకి ఉన్న లక్షణాలు ఏంటంటే షెడ్యూల్ ప్రకారంగా ఏదీ జరగదు. కానీ అప్పట్లో అద్భుతమైన సేవ చేస్తున్నారు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. ఆయన సేవ ప్రారంభ దినాలలో ఒక 3.5 సంవత్సరాల పాటు సేవ చేశారు. ఆ 3.5 సంవత్సరాల పాటు ఎప్పుడు ఏది ప్లాన్ చేసి జరిగింది కాదు. ఇప్పుడు మనం ఒక కార్యం చేయాలంటే దాని కొరకు మనం ఏం చేస్తామంటే ఒక ప్లాన్ వేసుకుంటాం. ఈరోజు ఈ పని చేయాలి, రేపు ఈ పని చేయాలి, ఎల్లుండి ఈ పని చేయాలి. ఆ ప్లాన్ ప్రకారంగా వెళ్తే అంతా బాగానే ఉంటుంది. ఏం జరుగుతుందో తెలియదు, ఎప్పుడు జరుగుతుందో తెలియదు, ఎలా జరుగుతుందో తెలియదు. దేవుని సేవ అనేది ఏమాత్రం మన అంచనాలకు మించి ఉంటుంది, మన అంచనాలకు అందకుండా ఉంటుంది దేవుని సేవ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు హ్యాపీగా రెస్ట్ తీసుకొచ్చని దైవజనుడు అనుకుంటాడు. కానీ అదే సమయంలో ఎక్కడో ఏదో ఒక వివాహం, ఎక్కడో ఏదో జ్ఞాపకార్థ కూడిక, ఎక్కడో ఏదో బర్త్డే ఫంక్షన్. తన కుటుంబంలో సమస్యతో బాధపడుతూ ఉంటాడు. వెంటనే ఇంకో దైవజనుడు ఫోన్ చేసి, అయ్యా నేను ఈ సమస్యతో బాధపడుతున్నాను, ఇప్పుడు నా మందిరంలో వాక్య పరిచర్య చేయడానికి నాకేమాత్రం కుదరదో, దయచేసి నా దగ్గరికి రండి అంటే ఇంటిలో సమస్యను వదిలేసి అక్కడికి వెళ్ళి వాక్య పరిచర్య చేయాల్సి వస్తుంది. దేవుని సేవ ఈ లోకంలో ఉన్న ఉద్యోగాలన్నిటికంటే చాలా కష్టతరమైంది. ఎందుకంటే ప్రతి ఉద్యోగానికి ఏముందంటే టైం ఉంది. ప్రతి ఉద్యోగానికి ఏముందండి? టైం ఉంది. 9 గంటల నుంచి 4 గంటల వరకు కానీ, 10 గంటల నుంచి 5 గంటల వరకు కానీ, లేదా షిఫ్ట్ వారీగా పనిచేస్తే ఎవరైనా ఈ భూమి మీద బతికే ఏ మనిషి అయినా సరే ఎన్ని గంటలు పనిచేస్తాడంటే 8 గంటల వర్కింగ్ అవర్స్ ఉంటాయి. ఒకవేళ అదనంగా పనిచేస్తే దానికి సంబంధించిన వేతనం, అక్కడికి సంబంధించిన ఇండస్ట్రీసో, అక్కడ సంబంధించిన గవర్నమెంటో, అక్కడ సంబంధించిన యాజమాన్యమో ఎవరో ఒకరు చెల్లిస్తూ ఉంటారు. కానీ దేవుని సేవ అనేది స్కెడ్యూల్ ప్రకారంగా జరగదు. ఒకవేళ దేవుని సన్నిధిలో ఒక కుటుంబం తన యజమానిని కోల్పోయారు రాత్రికాల సమయంలో, ఆ రాత్రికాల సమయంలో కుటుంబాన్ని దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండిపోవాల్సి వస్తుంది. నిద్ర లేకపోయినా ఆ రాత్రంతా వాళ్ళని ఓదారుస్తూ అక్కడే గడపాల్సి వస్తుంది. 10 రోజుల నుంచి ఈయనకి నిద్ర ఉండదు. 10 రోజుల నుంచి రాత్రులు మీటింగ్కి వెళ్ళిపోతూ ఉంటారు. 10 రోజుల నుంచి రాత్రులు క్రిస్మస్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ రోజే రెస్ట్ తీసుకుందామని బెడ్ ఎక్కుతాడు. వెంటనే పలానా సంఘంలో పలానా ఆవిడ చనిపోయారు, దయతో దైవజనులారా మీరు ఒకసారి రండి అంటే ఖచ్చితంగా అక్కడికి ఏమి వెళ్ళాలి? వెళ్ళిపోవాలి. రెస్ట్ని పక్కన పెట్టాలి, భోజనాన్ని పక్కన పెట్టాలి, సుఖాన్ని పక్కన పెట్టాలి, అన్నిటినీ పక్కన పెట్టి దేవుని సేవను చేయగలగాలి. దేవునికి స్తోత్రం.
చాలామంది అనుకుంటారు ఆశీర్వదించబడుతున్న సేవ ఎంతో హాయిగా ఉంటుంది, ఆశీర్వదించబడుతున్న సేవ ఎంతో అద్భుతంగా ఉంటుంది, ఆశీర్వాదంలో ఉన్న సేవకులకి ఏమాత్రం పని ఉండదో, ఫోల్డింగ్ నలగకుండా ఎక్కుతారు, ఫోల్డింగ్ నలగకుండా దిగిపోతారని చాలామంది అనుకుంటారు. కానీ ఆ సేవను జరిగించే వారికే తెలుస్తుంది వారి స్కెడ్యూల్లో ఏమాత్రం ఖాళీ ఉండదు. ఏ సమయానికి తింటారో వారికి తెలీదు, ఏ సమయానికి పడుకుంటారో వారికి తెలీదు, ఎన్ని గంటలు ప్రార్థన చేస్తారో వారికి తెలీదు, ఎన్ని గంటలు వాక్యం చదువుతారో వారికి తెలీదు, ఎంత సమయం వారి కుటుంబానికి కూడా కేటాయించకుండా దేవుని సంఘ క్షేమానికి, సువార్త పరిచర్యకి, వారి వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేస్తారో వారికే తెలీదు. అలాంటి అద్భుతమైన సేవను చేస్తున్న దైవజనులు ఇంకా మన మధ్య ఉన్నారు. అలాంటి సేవ చేస్తున్న దైవజనులకి గట్టిగా చప్పట్లు కొడుతూ వారందరినీ మెచ్చుకుందాం. వారు సేవ జరిగిస్తున్నారు కాబట్టి, వారు అద్భుతమైన సేవను జరిగిస్తున్నారు కాబట్టి, కుటుంబాలను కూడా లెక్క చేయకుండా, వ్యక్తిగత జీవితాన్ని లెక్క చేయకుండా, వారి వ్యక్తిగత ఆరోగ్యాన్ని కూడా లక్ష్య పెట్టకుండా దేవుని సేవను ప్రాణంగా ఎంచి, దేవుని సేవ పరిచర్యే వారి ప్రాణ బ్రతుకుగా ఎంచి దేవుని సేవను ఎంతో ముందుకు తీసుకువెళ్తున్న దైవజనులు ఇంకా మన మధ్యనే ఉన్నారు. వారి వల్లే దేవుని సేవ ముందుకు వెళ్తుంది. దేవునికి స్తోత్రం. తమ్ముడా కొంచెం సౌండ్ పెంచు. దేవునికి స్తోత్రం. ఇలాంటి దైవజనులు, స్కెడ్యూల్లో లేని దైవజనులు, ఒక ప్రోగ్రాం లేని దైవజనులు, ప్రారంభ దినాలలో యేసుక్రీస్తు ప్రభు ప్రారంభ సేవలోనే ఆ శిష్యులకి ఏమి లేదంటే వారు చేస్తున్న సేవకి, వారు చేస్తున్న రోజుకి ఏమాత్రం సంబంధం లేకుండా పోతుంది. ఇలా అలిసిపోయి సొలసిపోయిన ఆ శిష్యుల్ని ప్రభు ఏమంటున్నారంటే, మీరు 5 రొట్టెలను 2 చేపలను ఏం చేయాలి? 5,000 మంది పురుషులకి పైగా, 5,000 మంది పురుషులకి, లెక్క పెట్టలేనంత మంది స్త్రీలకి, లెక్క పెట్టలేనంత మంది పిల్లలకి ఎలా వడ్డించాలి? 50 మందిని 100 మందిని విడదీసి వారందరినీ కూర్చోబెట్టి, అరణ్యంలో ఉన్న వారిని ఎక్కడ కూర్చోబెట్టాలంటే పచ్చిక బయల్లో కూర్చోబెట్టి వారికి ఏం చేయాలంటే వడ్డించాలి. సరే, వడ్డించేశారు. అద్భుతంగా యేసుక్రీస్తు ప్రభు ఏవైతే అంశాన్ని అప్పచెప్పారో దాన్ని అద్భుతంగా నెరవేర్చారు శిష్యులు. అలిసిపోయినా, నిద్ర లేకపోయినా, తిండి లేకపోయినా. నాకు తెలిసి అక్కడ కూర్చున్న మహిళలు, స్త్రీలు, పురుషులు స్పృహ తప్పిపోతున్నారు. నాకు తెలిసినంతవరకు శిష్యులు ఆల్రెడీ స్పృహ తప్పి పడిపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఆ ముందు వచనాలు మీరు చదివితే వాళ్ళకి ఏం దొరకలేదు, తినడానికి కూడా, ఆహారం తినడానికి కూడా వారికి ఏం లేదు, ఖాళీ లేదు. అంటే కొన్ని రోజుల పాటు వాళ్ళ ఆహారం తీసుకోవడానికి ఏమాత్రం సమయం లేదు. కానీ వచ్చిన వాళ్ళు ఆహారం తిని ఉండవచ్చు, సంతృప్తిగా తిని ఉండవచ్చు. కానీ వాళ్ళకంటే దేని అవస్థలో ఉన్న వీళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని సేవను చేయడానికి నడుం కట్టుకుంటున్నారట. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవునికి స్తోత్రం. వాళ్ళకున్న, అంటే అక్కడికి వచ్చిన, మీటింగ్కి వచ్చిన ప్రజల కంటే వీళ్ళ స్థితి ఇంకా దయనీయంగా ఉంది. వీళ్ళ పరిస్థితి ఇంకా మెరుగ్గా ఏమీ లేదు. అయినప్పటికీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని సేవను చేస్తున్నారు. ఇలా అందరికీ పంచిపెట్టిన తర్వాత ప్రభు అంటారు, మిగిలిపోయిన రొట్టె ముక్కలను, మిగిలిపోయిన చేపలను మీరు ఏం చేయండి? సమకూర్చండి. దేవునికి స్తోత్రం చెప్తారా? మిగిలిపోయిన రొట్టె ముక్కలు కానీ, సగం తినేసిన చేపల ముక్కలు కానీ ఎవరికి పని చేస్తాయండి? ఎవరికైనా పని చేస్తావి? ఎవరైనా తింటారా? మిగిలిపోయిన రొట్టె ముక్కలు, ముక్కలుగా ఉండిపోయిన రొట్టె ముక్కలు, ఆల్రెడీ సగం తినేసిన చేపలు, సగం కొరికేసిన చేపలు, ఇవన్నీ ఎవరైనా ఏరుకోవడానికైనా ఇష్టపడతారా? కనీసం వాటిని ముట్టుకోవడానికి కూడా ఆకుల దగ్గర ఒక మంచి ఆకు వేసి వడ్డించడానికి 15 మంది వస్తారు. కానీ ఆ తినేసిన ఎంగుల ఆకులు ఎత్తడానికి ఒక్కతే వస్తుంది. దేవునికి స్తోత్రం. మనం పెళ్ళిళ్ళకి గట్రా చూస్తూ ఉంటాం, ఆహారాన్ని వడ్డించడానికి ఆకులను వేస్తే, విస్తరాకులను వేసి అందరూ వస్తారు. లైన్గా ఐటమ్స్ అన్ని 15 మంది 20 మంది వచ్చి వడ్డిస్తూ ఉంటారు. కానీ ఆకులను ఎత్తడానికి ఎంతమంది వస్తారు? 2 వస్తారు లేదా 3 వస్తారు. ఎందుకంటే ఆ తినేసిన ఎంగుల ఆకులను ఎత్తడానికి ఎవరికి ఏం రాదు, మనసు రాదు. అలాంటి ఎంగిలి ఆహారాన్ని ఎవరు ఎత్తమంటున్నారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఎత్తమంటున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఎవ్వరికి పనికిరానిది నా ప్రభువుకి పనికొస్తుంది.
నేను ఎవ్వరికి పనికిరాని అనుకుంటాం. ఈ రొట్టె మొక్కను ఎవరు తీసుకుంటారని మనం బాధపడతాం. ఈ సగం తినేసిన చేప నా బ్రతుకు కూడా అలాగే ఉంది, నా జీవితం కూడా అలాగే ఉందని బాధపడుతూ ఉంటాం. నువ్వు ఎవరికి అక్కర్లేదేమో నాకు తెలీదు, కానీ నా ప్రభువుకు మాత్రం నీవు కావాలి. నిన్ను కూడా సమకూర్చడానికి తన శిష్యులకి ఆజ్ఞాపిస్తున్నాడు. నిన్ను తిరిగి సమకూర్చడానికి తన దైవజనులను నియమిస్తున్నాడు. తిరిగి నిన్ను నిలబెట్టడానికి తన దైవయాజులకు ఆజ్ఞాపిస్తున్నాడు ప్రభు. దేవునికి స్తోత్రం. మిగిలిపోయిన రొట్టె మొక్కలను, మిగిలిపోయిన చేప మొక్కలను కూడా ప్రభు సమకూర్చమన్నాడు. ఎందుకో తెలుసా? నీ జీవితాన్ని కూడా తిరిగి సమకూర్చే దేవుడైనా, నీ విరిగిపోయిన జీవితాన్ని, నలిగిపోయిన జీవితాన్ని, సమస్యగా మారిపోయిన నీ జీవితాన్ని, పరిష్కారమే లేని నీ జీవితాన్ని ప్రభు ఏం చేయగలుగుతున్నాడంటే తిరిగి సమకూరుస్తున్నాడు. ఇలా సమకూర్చిన ప్రభువు 12 గంపలు వచ్చాయట. ఎన్ని గంపలు వచ్చాయండి? 12 గంపలు వచ్చాయి. 12 గంపలని పట్టుకొని వీళ్ళని ఏం చేయమన్నాడు ప్రభు? చదవండి 48వ వచనం. అద్దరినున్న దేవునికి స్తోత్రం. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? బెత్సైదా ప్రాంతానికి వెళ్ళాలి. 47వ వచనం. సాయంకాలం అయినప్పుడు ఆ దోణి సముద్రం మధ్య ఉండెను, ఆయన ఒంటరిగా మెట్ట ఉండెను. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోడి నడిపించట్లో వారు మిక్కులు కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవాలని ఉండెను. దేవునికి స్తోత్రం. వారందరూ ఒకే దోణిలో ప్రయాణిస్తూ ఉంటున్నారు. ఆ 12 గంపలను పట్టుకొని ఆ శిష్యులందరూ కూడా ఒకే దోణిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ దోణిలో ఎవరు ఉన్నారు? ఆ బోట్లో ఎవరు ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభువుని 30 వెండి నాణ్యాలకు అమ్మేసిన ఇస్కరియోతు యోధ అక్కడే ఉన్నాడు. ప్రేమ అపోస్తలుడిగా పేరుగాంచిన యోహాను అందులోనే ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువుని అరెస్ట్ చేయడానికి వచ్చిన రోమన్ సైనికుల యొక్క చెవిని నరికిన పేతురయ్య గారు కూడా అక్కడే ఉన్నారు. ట్యాక్స్ కలెక్టర్, పన్ను వసూలుదారుడైన మత్తయ్య కూడా అక్కడే ఉన్నాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతం నుంచి వచ్చారు. ఒక్కొక్క క్యారెక్టర్ ఉంది వాళ్ళకి. ఒక్కొక్కరు భిన్నమైన సంస్కృతుల్లో, భిన్నమైన ఆచారాల్లో, భిన్నమైన సాంప్రదాయాల నుంచి వచ్చిన వారందరూ ఒకే దోణిలో ప్రయాణం చేస్తూ ఉన్నారట. దేవునికి స్తోత్రం. మనం అందరం ఎందులో ఉన్నామంటే ఒకే దోణిలో ఉన్నాం. దేవునికి స్తోత్రం. మనం అందరం ఎక్కడ ఉన్నామండి? ఒకే దోణిలో ఉన్నాం. మనం అందరం ఒకే దోణిలో ఉన్నాం. చెప్పండి, మనమందరం ఒకే దోణిలో ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఒక వ్యక్తి ఉన్నాడట. ఒక వ్యక్తి ఆస్తి ఎక్కువైపోయి, అంతస్తు ఎక్కువైపోయి, డబ్బులు ఎక్కువైపోయి తనకి ఏమాత్రం ఏం పట్టట్లేదట, నిద్ర పట్టట్లేదట. ఇంకో వ్యక్తి ఉన్నాడట, అప్పులు ఎక్కువైపోయి, ఆర్థిక సమస్యలు ఎక్కువైపోయి అతనికి ఏం కలగట్లేదట, నిద్ర పట్టట్లేదట. వీళ్ళిద్దరూ ఏ స్థితిలో ఉన్నారు? నిద్ర పట్టలేని స్థితిలో ఉన్నారు. వీళ్ళిద్దరూ ఏ బోట్లో ఉన్నారు? ఒకే బోట్లో ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి తనకు డబ్బు ఎక్కువైపోవడం వల్ల ఎవరు ప్రేమించట్లేదట. అందరూ ప్రేమిస్తున్నారు. ఎవరిని ప్రేమిస్తున్నారంటే తన డబ్బుని బట్టే ప్రేమిస్తున్నారు తప్ప తన్నుగా ప్రేమించట్లేదట. ఇంకో వ్యక్తి ఉన్నాడు, తన దగ్గర డబ్బు లేదట, ఐశ్వర్యం లేదట, సంపద లేదట. ఈ ఎదవ దేనికి పనికిరాడని వాడిని ఏం చేయట్లేదట, ఎవరు లెక్క చేయట్లేదట, ప్రేమించట్లేదట. సంపన్న స్థితిలో ఉన్న ఇతన్నే ప్రేమించట్లేదు, దీన స్థితిలో ఉన్న ఇతన్నే ప్రేమించట్లేదు. వీళ్ళిద్దరూ ఎక్కడ ఉన్నారంటే ఒకే దోణిలో ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంచుమించు మన జీవితంలో చాలా సంఘటనలు మీరు గమనిస్తే, చాలామంది ఈ మధ్యకాలంలో సాక్ష్యాలు చెప్తున్నారు. ఇదివరకట్లా మనుషులు ప్రేమించట్లేదు, ఇదివరకట్లా మనుషులు ఆప్యాయతను కలిగి ఉండట్లేదు, ఇదివరకట్లా మనుషులు తమ వాత్సల్యాన్ని చూపట్లేదు, కష్ట సమయంలో ఎవరు ఆదుకోవడం లేదని చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటున్నారు. ముఖ్యంగా ఈ కంప్లైంట్ ఎప్పుడు ఉంటుందంటే పిల్లల ఎదుగుదల సమయంలో వస్తుంది. ఒక ఆయన ఉన్నాడట, తన పిల్లల్ని అద్భుతంగా చదివించాడట. చదివించిన తర్వాత ఆ పిల్లలందరూ అద్భుతంగా సెటిల్ అయ్యి ఎక్కడికి వెళ్ళిపోయారంటే ఫారెన్కి వెళ్ళిపోయారట, అబ్రాడ్ వెళ్ళిపోయారట, ఇంగ్లాండ్ వెళ్ళిపోయారట, అమెరికా వెళ్ళిపోయారట. ఇద్దరు ముసలోళ్ళని చూసుకోవడానికి ఎవరూ లేరట. వీళ్ళిద్దరూ ఎలా మిగిలిపోయారంటే ఒంటరిగా మిగిలిపోయారట. ఇంకో తల్లిదండ్రులు ఉన్నారట,
ఆ తల్లిదండ్రులు తమ పిల్లలను బాగా చదివించలేదట. వాళ్ళు ఎలా మారిపోయారంటే రౌడీలు గాను, రౌడీ మోకలు గాను, గోండాదారులు గాను, ఇంకా తిరుగుబోతులు గాను, తాగుబోతులు గాను మారిపోయారట. ఈ తల్లిదండ్రులు ఏం చేయట్లేదట, వాళ్ళు లెక్క చేయట్లేదట. ఇందాక పిల్లలు సెటిల్ అయిపోయి అబ్రాడ్లో ఉన్నారు, అప్పుడు లెక్క చేయలేదు. వీళ్ళేమో తాగుబోతులు, తిరుగుబోతులు, రౌడీలు అయిపోయి వీళ్ళని లెక్క చేయలేదు. ఈ తల్లిదండ్రులు ఏం చూడలేకపోతున్నారంటే పిల్లల యొక్క ప్రేమ వాత్సల్యాన్ని చూడలేకపోతున్నారు. వీళ్ళిద్దరూ ఎలాంటి స్థితిలో ఉన్నారంటే ఒకే స్థితిలో ఉన్నారట. అర్థమైన వాళ్ళు చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం. మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియట్లేదు. దేవునికి స్తోత్రం. ఒకే ధోనిలో ఉన్నారు, ఒకే ప్రాంతంలో ఉన్నారు. వారికి చూస్తున్నప్పుడు సమస్య వేరేగా ఉంది, వీరుని చూస్తున్నప్పుడు సమస్య వేరేగా ఉంది. కానీ సమస్య మాత్రం ఒక్కటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక ఆయన అద్భుతంగా సంపాదించాడట. ఎంత సంపాదించాడంటే రోజుకు ఒక సంతకం పెడితే కొన్ని కోట్లు వస్తున్నాయట, కొన్ని లక్షల రూపాయలు వస్తున్నాయట. అలా లక్షల రూపాయలు వస్తున్న అతని వ్యక్తిగత జీవితానికి ఏమాత్రం శాంతి, సమాధానం, నెమ్మది అనేది లేదట. ఇంకో ఆయన ఉన్నాడట, ఏమాత్రం సంపాదించట్లేదట, ఏమాత్రం సక్సెస్ చూడట్లేదట. కానీ నా తెలివితేటలకి నేను సంపాదించే సంపాదనకి తేడా ఏంటి? నా తెలివితేటలేమో పతాక స్థాయిలో ఉంది, నా సంపాదనేమో కొద్దిగా ఉంది అని శాంతి, సమాధానం, నెమ్మది లేక బతుకుతున్నాడట. సంపన్న స్థితిలో ఉన్నవాడికి శాంతి, సమాధానం లేదు. దేన స్థితిలో ఉన్న వీడికి శాంతి, సమాధానం లేదు. వీళ్ళిద్దరూ కలిసి ఎక్కడ ఉన్నారంటే ఒకే ధోనిలో ఉన్నారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు సమస్యగా ఉన్నదే నాకు సమస్య కాకపోవచ్చు, నాకు సమస్యగా ఉన్నది నీకు సమస్యగా కనిపించకపోవచ్చు. కానీ మన ఇద్దరు సమస్య తరిచి చూస్తే ఒకే విధమైన సమస్య, ఒకే విధమైన ధోనిలో మనం అందరం ఉన్నాం. దేవునికి స్తోత్రం. వి ఆర్ ఇన్ ద సేమ్ బోట్. మనం ఒకే ధోనిలో ఉన్నాం. అది ప్రాబ్లం. నా ధోని సెపరేటు, నీ ధోని సెపరేట్ అయితే ఏదో ఒకటి చేసుకోవచ్చు. కానీ నేనే ధోని ఎక్కానో నా కర్మగాలిపోయి నువ్వు కూడా అదే ధోని ఎక్కావు, లేదా నువ్వే ధోని ఎక్కావో అదే ధోని నా కర్మగాలిపోయి నేను ఎక్కాను. ఒక జంట ఉందట, పిల్లలు లేరని ఎంతగానో బాధపడుతుందట. పెళ్ళై 10 సంవత్సరాలు అయింది, పెళ్ళై 15 సంవత్సరాలు అయింది, అయినా మాకు పిల్లలు కలగలేదని ఎంతగానో బాధపడుతున్నారట, దిగులు పడుతున్నారట. ఇంకో జంట ఉందట, పిల్లలు పుట్టారట, ఈ మాయముండా పిల్లలతో తట్టుకోలేకపోతున్నాను, వీళ్ళు పురుట్లోని సత్తే బాగుండు అనుకున్నారట. ఇద్దరు సమస్య ఏంటి? ఇద్దరు సమస్య ఏంటి? పిల్లలే. వీళ్ళిద్దరూ కూడా ఏ ధోనిలో ఉన్నారంటే ఒకే ధోనిలో ఉన్నారట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం. దేవునికి స్తోత్రం. మన సమస్యలన్నీ తరిచి చూస్తే, మన సమస్యలన్నీ వెతికి చూస్తే, మన సమస్య యొక్క మూలానికి వెళ్ళిపోతే మనందరి సమస్యలు ఒక్కటే. నా సమస్య, నీ సమస్య ఒక్కటైనందుకు ప్రభువుని గట్టిగా స్తోత్రాలు చెప్దామా? మన సమస్యలన్నీ ఒకటైనప్పుడు ఆ ఒక్కగానొక్క దేవుణ్ణి ఏక మనస్సుతో ప్రార్థన చేయగలిగితే మన ఒకే ఒక్క సమస్యని పరిష్కరించే దేవుడైన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక వ్యక్తి అద్భుతంగా సంపాదిస్తున్నాడట, కానీ చదువుకోలేదట. ఏం చేస్తున్నాడంటే బజ్జీలు కొట్టు పెట్టుకున్నాడట, సమోసాలు కొట్టు పెట్టుకున్నాడట. ఏం చదువుకోలేదట. కానీ నెలకి ఎంత సంపాదిస్తున్నాడంటే 60,000 సంపాదిస్తున్నాడట. కానీ తను ఎప్పుడు ఏం బాధపడుతున్నాడంటే కొంచెం చదువుకుంటే బాగున్నాను, డబ్బు వస్తుంది, వ్యాపారం జరుగుతుంది, కానీ కొంచెం చదువుకొని ఉంటే బాగున్నాను అని బాధపడుతున్నాడట. ఇంకో వ్యక్తి ఉన్నాడట, ఇంజనీరింగ్ చేసి నెలకు 20,000 తెచ్చుకుంటున్నాడట. అదే సమోసా కొట్టు దగ్గరకు వచ్చి సమోసా తింటూ, భయ్యా నువ్వు నెలకి ఎంత సంపాదిస్తావు అని అడుగుతున్నాడట. 60,000 సంపాదిస్తాను తమ్ముడా అన్నాడట. వీళ్ళ బజ్జీలు కొట్టు పెట్టుకున్నా బాగున్నాను, అనవసరంగా ఇంజనీరింగ్ చదువుకున్నాను, వీళ్ళ బజ్జీలు కొట్టో సమోసాలు కొట్టో పెట్టుకున్నా బాగున్నాను, అద్భుతంగా ఉన్న నా పరిస్థితి. ఇద్దరు చదువుకు సంబంధించే బాధపడుతున్నారు. వారిద్దరి సమస్య
నా మాటలు ఏమన్నా బోధపడుతున్నాయా మీ అందరికీ? ఇద్దరి సమస్య ఒకటే. ఒకడు పెళ్ళి కాక బాధపడుతున్నాడట. నాకెప్పుడు పెళ్ళి అవుతుంది, నాకెప్పుడు పెళ్ళి అవుతుంది, నాకెప్పుడు పెళ్ళి అవుతుంది అని బాధపడుతున్నాడట. ఇంక ఎవరికి పెళ్లి జంటలను చూసినా సరే, అబ్బా అతడి లైఫ్ చూడు, అబ్బా ఆమె లైఫ్ చూడు అని పెళ్ళైన వాళ్ళందరినీ చూసి బాధపడుతున్నాడట. ఇంకో వ్యక్తి ఉన్నాడట, పెళ్ళి కాకుండా హ్యాపీగా తిరిగే వాళ్ళందరినీ చూసి బాధపడుతున్నాడట. మాయమండ పెళ్ళి నేనే చేసుకున్నాను, వాళ్ళందరూ చూడండి అద్భుతంగా ఆనందంగా తిరుగుతున్నారు, నాకు చూస్తే శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. పెళ్ళి చేసుకున్న ఆడు సుఖంగా లేడు, పెళ్ళి చేసుకున్న ఏడు సుఖంగా లేడు. వీళ్ళిద్దరూ కలిసి ఎక్కడ ఉన్నారంటే ఒకే ధోనిలో ఉన్నారట. దేవునికి స్తోత్రం. ఇలా 100 చెప్పగలను నేను, టైం అయిపోతుంది కదా, ఇంకా ఆపేద్దాం ఇక్కడతో. దేవునికి స్తోత్రం. వీళ్ళిద్దరూ ఒకే ధోనిలో ఉన్నారు, ఒకే సమస్యలో ఉన్నారు. ఇలా ఒకే ధోనిలో ఉంటున్న వీరందరూ కూడా ప్రయాణం చేస్తున్నారు. ఎక్కడికంటే దే ఆర్ గోయింగ్ టు అదర్ సైడ్, అద్దరికి వెళ్తున్నారు. నువ్వు ఎప్పుడైనా నీ జీవితంలో మరొక వైపు వెళ్ళాలంటే ఖచ్చితంగా నువ్వు ఏం దాటాలంటే తుఫానుని దాటాలి. దేవునికి స్తోత్రం. అది ఆశీర్వాదం కావచ్చు, దీవెన కావచ్చు, ఇంకా అత్యున్నతమైన స్థితి కావచ్చు, ఇంకా అత్యున్నతమైన పరిస్థితి కావచ్చు. ఆ అత్యున్నతమైన స్థితిలోకి కానీ, ఆశీర్వాదంలోకి కానీ, ఆ దీవెనలోకి కానీ, ఆ గృహ నిర్మాణంలో కానీ నువ్వు వెళ్ళాలంటే, ఒక అద్భుతమైన స్థితిలో దేవుడిని నిలబెట్టాలంటే నువ్వు ఏం దాటగలగాలంటే తుఫానుని దాటగలగాలి. దేవునికి స్తోత్రం. వీళ్ళు ఏం దాటుతున్నారంటే తుఫాను దాటుతున్నారు. తుఫాను దాటే పరిస్థితిలో వాళ్ళ దగ్గర ఎవరు లేరంటే దేవుడు లేడు. ఎప్పుడైతే దేవుడు లేకుండా నువ్వు ఒంటరిగా ఉంటావో సాతానుకి ఏం కలుగుతుందంటే నిన్ను నాశనం చేయడానికి ఒక అద్భుతమైన అవకాశం సాతానుడికి దొరుకుతుంది. దేవుడు నీ పక్షాన ఉండగా నేను ఎవరు ఏం చేయలేరు, కానీ దేవుడు నీకు తోడుగా లేకపోయినప్పుడు తుఫాను ద్వారా, గాలి ద్వారా, మెరుపుల ద్వారా, అలల ద్వారా దేవుడు కలగజేసుకోకుండా సాతాను ఏం చేస్తాడంటే నీ పైన దాడి చేస్తూ ఉంటాడు. శిష్యులు ఏం చేశారంటే ఒంటరిగా ఎవరికి దొరికేశారు? సాతానుడికి దొరికేశారు. అప్పుడు ఆ తుఫాను చెలరేగుతుంది, అలలు బీభత్సం చేస్తున్నాయి, వాళ్ళ ధోని ఏమాత్రం ముందుకు కదలలేకపోతుంది. ఇంకా ఎంతగానో ప్రయత్నం చేస్తున్నారు ధోని నడపడానికి, ముందుకు తీసుకువెళ్ళడానికి ఎంతగానో కష్టపడుతున్నారు. వాళ్ళు ఎంత కష్టపడినా సరే ఏమాత్రం ప్రయోజనం ఉండట్లేదు. అప్పుడు సాతానుడు అనవచ్చు, ఏడి నీ దేవుడు, ఏడి నీ దేవుడు, నీ దేవుడు ఎక్కడా, నీ దేవుడు ఏమైపోయాడు, నీ దేవుడు నిజంగా నీతో ఉంటే ఈ తుఫాను రాదే, నీ దేవుడు నిజంగా నీతో ఉంటే ఈ సమస్య రాదే, నీ దేవుడు నిజంగా ఉంటే, నీ దేవుడు నిజంగా నీతోనే ఉంటే ఈ సమస్యను నువ్వు దాటగలుగుతావే అనే సాతానుడు ఎంతగానో నిన్ను మాట్లాడుతూ ఉంటాడు, భయపెడుతూ ఉంటాడు. కానీ నా ప్రభు సమస్య లేకుండా నిన్ను నడిపించడు, కానీ సమస్యలు నీకు అలవాటు చేస్తూనే ప్రభు ఏం చేస్తాడంటే నిన్ను అద్దరికి చేరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఎవరినైనా చెప్పండి, ఎవరినైనా జీవితంలో సక్సెస్ సాధించిన వారు ఎవరి జీవితాలనన్నా మీరు పరిశీలన చేయండి. అద్భుతమైన స్థాయిల్లో సైంటిస్టులుగా, రాజకీయ నాయకులుగా అద్భుతమైన పదవులను అధిరోహించిన వారందరినీ చూడండి, సీఈఓలను చూడండి, ఇండస్ట్రియలిస్టులను చూడండి, అద్భుతమైన ఆఫీసర్లుగా చలామణి చెందుతున్న వారందరి జీవితాలను మీరు పరిశీలించండి. చెమట చుక్క కార్చకుండా, కష్టపడకుండా ఎవరు అద్భుతమైన స్థాయిలకి వెళ్ళిపోలేదు. వాళ్ళు అద్భుతమైన స్థాయికి వెళ్ళాలంటే వాళ్ళు ఖచ్చితంగా ఏం చేయాలంటే కష్టపడిన తర్వాతే అద్భుతమైన స్థాయికి వెళ్ళగలుగుతారు. దేవునికి స్తోత్రం. దేవుడు నీకు ఏం కలుగజేస్తాడంటే కష్టాలను కలిగేస్తాడు, కష్టాలను అలవాటు చేస్తాడు, సమస్యలను అలవాటు చేస్తాడు. ఎందుకు సమస్యలను అలవాటు చేస్తాడు తెలుసా? ఎందుకు కష్టాలను అలవాటు చేస్తాడు తెలుసా? ఎందుకు బాధల ద్వారా నీ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్తాడో తెలుసా? నిన్ను ట్రైన్ చేయడానికి. హీ గివ్స్ యూ ట్రైనింగ్ ఇస్తాడు నీకు. ప్రస్తుతం ఉన్న విద్యా విధానంలో ఈ పిల్లలకి ఏం లేదంటే ట్రైనింగ్ లేదు, సమస్య పరిష్కారం లేదు, ఏమాత్రం ట్రైనింగ్ లేదు. జీవితంలో చిన్న సమస్య వచ్చినా వారు దేనికి పట్టేసుకుంటున్నారంటే ఫ్యాన్కే తాడు కట్టేసుకొని ఉరు వేసుకొని చనిపోతున్నారు. ఎందుకు? సమస్యలను పరిష్కరిస్తూ విద్యా విధానాన్ని ఏం చేయట్లేదు, ముందుకు తీసుకువెళ్ళట్లేదు. సమస్య పరిష్కారం యొక్క సామర్థ్యాలను వాళ్ళకి నేర్పట్లేదు. కష్టాల నుంచి, నష్టాల నుంచి పిల్లల్ని తీసుకువెళ్తూ ఆ కష్టాలను, సమస్యలను వారంతట వారే సాధించి ముందుకు వెళ్ళే ఆ విద్యా విధానం ఇప్పుడు లేదు.
నీ దేవుడు నేను ఎలా నడిపిస్తాడో తెలుసా? కష్టాల గుండా, నష్టాలు గుండా, ఇరుకుల గుండా, ఇబ్బందుల గుండా నేను ప్రయాణం చేస్తున్నప్పుడు నువ్వు ఏం చేయగలుగుతావు అంటే